విచారణకు సంబంధించి మరో బ్రేకింగ్ ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఇక విజయవాడ ఏసీబీ కోర్టులో చెవిరెడ్డి వర్షన్ ని ఇప్పుడు మనం చూస్తున్నాం. నేను చాలా మంచోడిని, మద్యం ముట్టను, అమ్మను అంటూ కోర్టుకు చెప్పుకున్నారు. లిక్కర్ కేసు నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారని తనను కేసులో ఇరికించారంటూ న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు చెవిరెడ్డి. మద్యం జోలికి వెళ్లనని తన తండ్రికి మాట ఇచ్చానంటూ చెవిరెడ్డి చెప్పుకొచ్చారు. తన పాత్రపై ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు విన్నవించే ప్రయత్నం చేశారు చెవిరెడ్డి. కాంతి, మొత్తంగా చెవిరెడ్డి వ్యాఖ్యలు చూసాం. నేను చాలా మంచోడిని, మద్యం ముట్టను, అమ్మను అంటూ కోర్టుకు చెప్పారు. అదేవిధంగా తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారంటూ న్యాయమూర్తి దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చెవిరెడ్డి చేసినట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? యావంశీ, మద్యం కుంభకోణం కేసులో ఏసీబీ కోర్టుకు వచ్చినటువంటి నిందితులుగా ఉన్నటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, వీళ్ళంతా కూడా న్యాయమూర్తి ముందు తమకు అన్యాయం జరుగుతుంది అనే విషయాన్ని వివరించే ప్రయత్నం చేశారు. దాంట్లో భాగంగానే అటు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇద్దరు కూడా మద్యం కుంభకోణం విషయంలో తనకి ఎటువంటి సంబంధం లేదని, అసలు తను మద్యం జోలికి వెళ్ళను, తన తండ్రికి చివరిసారిగా మాట ఇచ్చాను కాబట్టి అసలు మద్యంకి సంబంధించినటువంటి ఇష్యూస్ ఏమున్నా కూడా తను చాలా దూరంగా ఉంటానని చెప్పి ఆయన చెప్పడంతో పాటుగా ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారని చెప్పి స్టేట్మెంట్ లో ఎవరో తన పేరు చెప్పడంతో కావాలని ఇరికించి అరెస్టు చేసి ముందుకు వెళ్తున్నారని చెప్తున్నారు. దాంతో పాటు న్యాయస్థానాల మీద తమకు నమ్మకం ఉంది, ఖచ్చితంగా న్యాయస్థానంలోనే తమకు న్యాయం జరుగుతుందనే దీంతోనే మేము ముందుకు వెళ్తున్నాము. తను ముందు ఎప్పటి నుంచి కూడా మద్యం కుంభకోణం అనే విషయానికి అసలు నాకు సంబంధమే లేదు, ఆ తర్వాత అటువంటి వాటికి నేను చాలా దూరంగా ఉంటాను, నా కుటుంబం మొత్తం కూడా దీనికి సంబంధించి వేద పాఠశాల ద్వారా ఎంతో మందికి విద్యను అందించాము, నేను చాలా మంచివాడిని, మద్యంతో నాకు సంబంధం లేదు, ముట్టుకోను, అమ్మను అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. అటు కసిరెడ్డి రాజశేఖర రెడ్డి సైతం ఎవరో ఇచ్చిన స్టేట్మెంట్స్ ని ఆధారంగా చేసుకుని పరిగణలోకి తీసుకుని కావాలని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటూ, అంటే ఇటు మద్యం కుంభకోణం కేసులో సిట్ దూకుడుగా వెళ్లడంతో పాటుగా ఎవరెవరినైతే ఇప్పటి వరకు అరెస్ట్ చేసిందో వారి నుంచి విచారించిందో వారి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని కొన్ని వేరే ప్రాంతాల్లో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. అటు ఈడీ కూడా ఈ కేసుకు సంబంధించినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అంతా కూడా స్వాధీనం చేసుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ పరిస్థితుల్లో వారికి తమకు కోర్టులోనే న్యాయం జరుగుతుందనే విషయాన్ని నిందితులుగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి కావచ్చు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, మిగిలిన నిందితులంతా కూడా కోర్టులో న్యాయమూర్తి ముందు ఇవన్నీ కూడా తమ గోడును వెళ్ళబోసుకునే పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ కాంతి. రైట్, మొత్తంగా మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అదేవిధంగా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి న్యాయమూర్తి ముందు హాజరయ్యారు. ఇక నేను చాలా మంచోడిని, మద్యం ముట్టను, అమ్మను అంటూ కోర్టుకు చెప్పుకున్నారు లిక్కర్ కేసు నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారని తనను ఈ కేసులో ఇరికించారంటూ న్యాయమూర్తి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మద్యం జోలికి వెళ్లనని తన తండ్రికి మాట ఇచ్చానంటూ చెవిరెడ్డి చెప్పుకొచ్చారు. తన పాత్రపై ఎలాంటి ఆధారాలు లేవని కోర్టుకు విన్నవించే ప్రయత్నం చేశారు చెవిరెడ్డి. ఇక వేద పాఠశాల ద్వారా ఉచిత విద్యను అందించాం, నేను ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యం ముట్టను, అమ్మను అని చెప్పి చెవిరెడ్డి న్యాయమూర్తికి విన్నవించిన పరిస్థితి.